అందరికీ నమస్తే, రామ్ రామ్. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఇలా మళ్ళీ కొత్త ముచ్చటితో వచ్చిన ఈ జైతాలూళ్ళే అయ్యప్ప టెంపుల్ కట్టి 32 ఏళ్ళు వెళ్ళి 33 ఏళ్ళలో పడ్డాట. దాని గురించి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా గట్లే చేసుకుంటారట. అయ్యప్ప గుళ్ళే పడి పూజ, ఆ ధర్మశాస్త్ర పూర్ణ పుష్కల లగ్గాలు చేస్తారట. మరి ఒకసారి పోయి అక్కడ చూసేద్దాం పాండి. ఈ అయ్యప్ప గుడికి వచ్చినాం కదా, ఇక చూడురు ఎంత మంచిగా అక్కడ మెట్లు, పాడి పూజ చేసే మెట్లు ఎంత మంచిగా అందంగా అలంకరించిందో చూడురిగా. స్వామి కూడా చూడు ఎంత గమ్మత్తుగా ఉన్నాడో. సరే చూడురికి గురుస్వామితోటి మనం ఒక ముచ్చట అడుగుదాం. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగిత్యాలలో 3వ అయ్యప్ప దేవాలయంగా నిర్మించుకొని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా వార్షికోత్సవము, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, దత్తపారాయణము, ఆరట్టు పూజ మహోత్సవము, మండల పూజ, మకర జ్యోతి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ వార్షికోత్సవములో ధర్మశాస్త్ర పూర్ణ పుష్కల కళ్యాణ మహోత్సవం. ధర్మశాస్త్ర అంటే అయ్యప్పకు మరి పెళ్లి కాలేదు కదా అని అనుకుంటారు, కానీ అయ్యప్ప యొక్క అవతారాలు 18, అందులో ధర్మశాస్త్ర ఒక అవతారము. ఆ అవతారములో ఆయనకు 2 భార్యలు, పూర్ణ పుష్కల అనే భార్యలు. మరి ఎక్కడా లేని విధంగా మన జగిత్యాలలో ధర్మశాస్త్ర పూర్ణ పుష్కల కళ్యాణమోత్సవం వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణం చేస్తూ, అలాగే మరి 18 పడిపూజ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా, అత్యంత అద్భుతంగా చేస్తూ ఉన్నాం. గురుస్వామి ఇది మరి ఇది ఎన్నో వార్షికోత్సవం? ఇది 32 సంవత్సరాలు దాటి 33వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎప్పుడు చేస్తారా అన్నదానం? స్వామి ప్రసాదంగా ప్రతి సంవత్సరము నవంబర్ 23 నుండి జనవరి 1వ తారీఖు వరకు వచ్చినటువంటి అయ్యప్పలకు మరియు భక్తులకు అందరూ కూడా స్వామి యొక్క అన్నప్రసాదం అందివ్వడం జరుగుతూ ఉంటుంది. స్వామి అంటే నెల కూడా ఏదో భోజనాలు పెడతారు కదా. నెలకు స్వామివారి జన్మ నక్షత్రం, పుట్టిన నక్షత్రము, జన్మ నక్షత్రం సందర్భంగా ప్రతి నెల ఉత్తరా నక్షత్రం రోజున స్వామి ప్రసాదంగా భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని అందివ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన అయ్యప్ప దేవాలయంలో గత 2 సంవత్సరాల నుండి ప్రతి శుక్రవారం అమ్మవారి లలితాపారాయణము ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి 1077వ వారం అయ్యప్ప భజన మండలి సేవా ట్రస్ట్ వారిచే కరోనాకెళ్ళి మన అయ్యప్ప దేవాలయంలో ప్రతి శనివారము 7 గంటల నుంచి 8:30 వరకు అయ్యప్ప భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడా లేని విధంగా ఇంటింట భజన కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలు జరిపి కరోనా నుంచి మరి బయట వెళ్ళలేక ఆలయంలోనే ప్రతి శనివారం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు అయ్యప్ప దేవాలయ నిర్వహణలో అయ్యప్ప భజన మండలి సేవ ట్రస్ట్ వారిచే ప్రతి శనివారం భజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. శరణము అన్న మరణము లేదు, స్వామి శరణమయ్యప్ప. నేత్రవదేవేగవతి విశోకమనది క్షేత్రే శ్రీమంతిగా సేవంతిగా భవజం భగవానులాభి పున్నాగడాదికరవీర కలుహారకత్కేతక్యాదినాన నానావిధస్తసుగంధ పుష్పాంజలై వివిధ పుష్పఫలశోభితై ఖర్జూరనాది వేళపనసమదయాల కర్పూర తాళిహీతాళదామ్యాది తురండితే కల్పదార్మా బ్రహ్మావర్తైకదేశే స్వప్నావస్థాన్ శేషమానస వివాచిక గాయికానాం వాక్పాణి పాదపాద జ్యేష్ఠాలక్ష్మీర్నాచయామ్యహం అభూతిమసమృద్ధించ శివయ్య శివయ్య మాయదయ్య శివుడే దేవుడని నీనంతే శివుడే దేవుడని నీనంతే శివుడే దేవుడు కారణాడు శివుడే దేవుడు కారణాడు శివమరణమై అంటాడు శివమరణమై అంటాడు. ఓస్తు దేవదేవాయ మహాదేవాయ వేద
శిరసే శంభవే నటరాజ గంగాధరా హే జటధారి గంగాధరా శబరి కొండ దారి చూపమా శబరి ముచ్చట చూసారు కదా అందరూ మంచిగా ఉన్నది కదా ఎట్లున్నది చూసారు కదా సరే ఇయ్యలతోటి ఈ ముచ్చటతోటి ఆగుదాం ఉంటావుల్లా రామ్ రామ్